బ్యాక్ టు న్యూస్. మనం తింటోన్న తిండి తిండే కాదు, మనం కూరల్లో వేస్తోన్న మసాలాలు మసాలాలే కాదు, న్యాచురల్గా తయారైన వంట సామాగ్రి కానే కాదు, అంతా మ్యాన్ మేడ్ మసాలాలే. మన శరీరాన్ని కొంచెం కొంచెంగా నంజుకునే రసాయనాలే అవి. లవంగాల నుంచి ఆవాల వరకు, జీలకర్ర నుంచి సోంపు వరకు, ఆయిల్ నుంచి ఆముదం వరకు ఏది ముట్టుకున్నా సరే కల్తీనే. బస్తాలు బస్తాలు కల్తీ చేసి మన కడుపులోకి నింపి శవాల మీద చెలరేరుకునే బ్యాచ్ ఒకటి తెలుగు రాష్ట్రాలపై పడింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. హైదరాబాద్లో మసాలా దినుసుల కల్తీ ముఠాపై హెచ్ ఫాస్ట్ మెరుపు దాడులు చేసింది. 13 మసాలా వ్యాపార ప్రాసెసింగ్ కేంద్రాల్లో తనిఖీలు చేసింది. 25.3 టన్నుల కల్తీ మసాలా దినుసుల్ని స్వాధీనం చేసుకుంది. 3 నిందితులను అరెస్ట్ కూడా చేసింది. వాము, జీలకర్ర, లవంగం, షాజీరా, ఆవాలు వీటన్నిటిలోనూ కల్తీని గుర్తించింది. ఫ్యాబ్రిక్ డై, ఇండస్ట్రియల్ రంగులో టాల్కమ్ పౌడర్తో కల్తీ చేస్తున్నారు కేటుగాళ్లు. రైస్ బ్రాన్ ఆయిల్లో సింథటిక్ కలర్స్ వినియోగిస్తున్నారు. 140 రోజుల్లో హెచ్ ఫాస్ట్ 659 దాడులు చేసింది. 246 టన్నుల కల్తీ ఆహార పదార్థాలని స్వాధీనం చేసుకుంది. ఏది ముట్టుకున్నా కల్తీ, ఏది కొన్నా అనుమానమే. వంటింట్లో సువాసన పంచాల్సిన మసాలా దినుసులు సైతం కల్తీ బారిన పడుతున్నాయి. కారం కల్తీ, పసుపు కల్తీ, ధనియాల పొడి కల్తీ, గరం మసాలా కల్తీ, చివరకు మనం రోజు వంటలో వేసే చిటికెడు మసాలా కల్తీ. రంగు కోసం రసాయనాలు, బరువు కోసం చౌక పదార్థాలు, లాభాల కోసం బ్రాండ్ పేర్లు. మనం ప్రతిరోజు తింటోంది విషమే. ఒకసారి మనం తింటోన్న మసాలాల లోగుట్టుని సిపి సజ్జనార్ ఆధారాలతో సహా చూపిస్తున్నారు, చూడండి. జీలకర్ర ప్రతి వంటకంలోనూ వాడే ఒక నిత్యావసరం. పోపుల్లో జీలకర్ర పడందే టేస్ట్ పడదు, కానీ అది న్యాచురల్ జీలకర్ర కాదు. అసలేదో నకిలీ ఏదో సిపి సజ్జనార్ మాటల్లో చూద్దాం. జీలకర్ర రంగు ఎలా బయటపడిందో చూశారుగా. ఇక లవంగం మసాలా దినుసుల్లో కీలకమైంది. దాని రంగును కూడా ఎలా బయటపెట్టారో చూడండి. చూడండి, ఇది అడల్టరేటెడ్. అట్లా ఇక సోంపు, ఇది కూడా నిత్యావసరమే. దాన్ని కూడా వదలలేదు కల్తీ బ్యాచ్. దాని రంగు ఎలా బయటపడిందో చూడండి. ఇది కూడా సోంపు, కూడా డైలీ యూజ్ చేసేది ఇది. ఇదేమీ ఎవడో కోన్ కిస్కా తయారు చేస్తున్నాడని, ఎక్కడో చిన్న షాపుల్లో వీటిని సప్లై చేస్తున్నారని లైట్ తీసుకున్నారా? ఇక అంతే సంగతులు. తయారు చేస్తోంది ఒక ట్రైన్డ్ కల్తీగాడు. వీడు బయట రాష్ట్రాలు, ఇండోరు, హర్యానా లాంటి ప్రదేశాల్లోకి వెళ్ళి మరీ ఈ కల్తీ కోర్సును నేర్చుకుని మన హైదరాబాద్లో దిగబడ్డాడు. మసాలా దినుసుల్ని ఎలా కల్తీ చేస్తున్నాడో మీరు చూడండి. సో ఇది ఒకటి మిక్సర్ ఉంది. అది ఈ మిక్సర్లో ఈ లేబర్స్ ఆల్మోస్ట్ 200 kgs ఆఫ్ మస్టర్డ్ సీడ్స్ పెడతారు. ఆ మస్టర్డ్ సీడ్ పెట్టిన తర్వాత దీంట్లో ఇది క్లాత్ డై ఉంది, ఇండస్ట్రియల్ క్లాత్ డై. ఇది వాటర్లో మిక్స్ చేసి ఆల్మోస్ట్ 5 to 6 లీటర్ వాటర్లో ఈ 1 or 2 స్పూన్ లాగా ఇది క్లాత్ డై దీంట్లో మిక్స్ చేస్తున్నారు. ఇది చాలా డేంజరస్ ఉంది. ఇంతకుముందు సార్ కూడా చెప్పారు, ఇది నాన్ ఎడిబుల్, చాలా హార్మ్ఫుల్ ఉంది. మన రెగ్యులర్ ఫుడ్ కలర్లో కొన్ని పర్మిటెడ్ లిమిట్లో అలౌడ్ ఉంది. బేకరీ ఐటమ్ కావచ్చు, తర్వాత బిస్కెట్స్, స్వీట్ ఐటమ్స్లో లిమిటెడ్ అలౌడ్ ఉంది. బట్ స్పైసెస్లో ఎలాంటి ఫుడ్ కలర్, ఎలాంటి వేరే కలర్ కూడా అలౌడ్ లేదు. బట్ ఈ మస్టర్డ్లో ఈ పర్సన్ ఈ బ్లాక్ క్లాత్ డై యూజ్ చేస్తున్నారు. దీంట్లో కెమికల్ అంటే చాలా హార్మ్ఫుల్ ఉన్నాయి. అది క్యాడ్మియం, మర్క్యూరీ, లేడ్ లాగా చాలా హార్మ్ఫుల్ కెమికల్స్ దీంట్లో ఉన్నాయి. తర్వాత అమోనియం కంటెంట్ కూడా దీంట్లో చాలా ఎక్కువ ఉంది. మన హెయిర్ కలర్లో యూజ్ చేసే వాళ్ళ కలర్ కూడా దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అది చాలా డేంజరస్ ఉంది. మన కళ్ళులో పోతే ఇమీడియట్గా కళ్ళు వాచ్ చేయడం, తర్వాత ఈ బై మిస్టేక్ స్వాలో చేస్తే అది వొమిటింగ్ చేయడం, అదే డాక్టర్ అడ్వైజ్ ఇస్తున్నారు. బట్ మన రెగ్యులర్గా ఈ పర్సన్ దీంట్లో మిక్స్ చేసి తర్వాత ఈ కలర్లో షైనింగ్ రావడానికి టాల్కమ్ పౌడర్ మిక్స్ చేస్తున్నారు.
ఈ టాల్కమ్ పౌడర్తో ఫైనల్గా చాలా షైన్ వస్తుంది అది. సో అన్నీ ప్యాకింగ్ చేసి 30 కేజీస్లో 50 కేజీస్లో వాళ్ళు మిక్స్ చేస్తున్నారు. తర్వాత ఈ రైస్ బ్రాన్ ఆయిల్ దీంట్లో కొంచెం ప్రాపర్గా ఫినిషింగ్ రావాలి, స్మూత్గా కనపడాలి, దీనికోసం ఇది రైస్ బ్రాన్ కూడా దీంట్లో మిక్స్ చేస్తున్నారు అది. సో ఈ అన్నీ కలిపి ఇది చాలా పెద్ద ర్యాకెట్ ఉంది అది. మన అన్ని డాక్యుమెంట్ చెక్ చేసిన తర్వాత మనకి అర్థమైంది ఈ 2-3 పర్సన్స్ మొత్తం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం సప్లై ఈ 2-3 యూనిట్స్ నుంచి నడుస్తుంది అది. సో ఈ పర్సన్లో కొంచెం ఇంట్రోగేట్ చేసిన తర్వాత అర్థమైంది ఈ పర్సన్ మన దేశంలో ఇక్కడ పోయి ఈ విద్య అన్ని నేర్చుకొని ఇక్కడ వచ్చారు అది. ఇందోర్లో నంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఇదే పని చేస్తున్నారు. సో ఇది మన ఓన్లీ హైదరాబాద్లో తెలంగాణలో యూనిక్ లేదు. వినియోగదారుడు ప్యాకెట్పై ఉన్న బ్రాండ్ని చూసి నమ్ముతున్నాడు, కానీ ఆ ప్యాకెట్లో నిజంగా ఉన్నది నాణ్యమైన మసాలానా లేక కల్తీ మిశ్రమమా అన్నది ఆలోచించట్లేదు. ఇదే ఇలాంటి కల్తీగాళ్లకు క్యాష్ చేసుకునేందుకు అవకాశంగా మారింది. చాలా పెద్ద ఎత్తున అడల్ట్రేషన్ను, అట్లానే మిస్ బ్రాండింగు, అట్లానే చాలా వైలేషన్స్ని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ కింద ఈ పబ్లిక్ హెల్త్కి చాలా హానికరమైన విషయం బయట రావడం జరిగింది. ఇంకోటి చాలా అంటే చాలా బాధకరము, చాలా మనము అనొచ్చు. వాళ్ళు ఈ నాన్ ఫుడ్ సబ్స్టెన్సెస్ ఉంటావు అంటే ఫుడ్ మన క్లాత్ డై చేసే కెమికల్స్ని, ఇండస్ట్రియల్ గ్రేడ్ పర్మనెంట్ కలర్స్ని, అట్లానే ఈ టాల్కమ్ పౌడరు, షైనింగ్ పౌడరు, అట్లానే రైస్ బ్రాన్ ఆయిల్ చేసి మిక్స్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా వాళ్ళు చాలా డేంజరస్ ఫుడ్, వాళ్ళు ఎడిబుల్ పాయిజనస్ అనే సబ్స్టెన్స్ కూడా వాళ్ళు వాడడం జరుగుతుంది. అడల్ట్రేషన్ చేసి ఈ ఒక్క ఫ్యాబ్రిక్ డై అట్లానే టాల్కమ్ పౌడరు ఆయిల్ని మిక్స్ చేసి ఆ ప్రోడక్ట్ యొక్క కలర్ని కావచ్చు విజిబుల్గా బాగా ఉండడానికి కూడా వాళ్ళు ఇలాంటి కెమికల్స్ కూడా మిక్స్ చేసేవాళ్ళు. ఈ ఒక్క లవంగలో, షాజీరాలో వాళ్ళు సింథటిక్ కలర్స్ కూడా ఇచ్చేసి అది చూడడానికి ఏదో చాలా బాగుందని చెప్పి చూపించడానికి కూడా వాళ్ళు కలర్ యాడ్ చేసేది. ఈ కల్తీ ఫుడ్కి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హైదరాబాద్ సిటీలో కల్తీగాళ్లపై ఎన్ని కేసులు పెట్టినా సరే కొంతమంది వ్యవహార శైలిలో ఎట్లాంటి మార్పు రావటం లేదు. కానీ ఈసారి ఏకంగా అటెంప్టివ్ మర్డర్ అంటే దాదాపు హత్యాయత్నం కేసులు ఇట్లాంటి కల్తీ చేసినటువంటి వాళ్ళపైన పోలీసులు పెట్టారు. ఈ స్థాయిలో పోలీసులు రియాక్ట్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే కొన్ని పాయిజనస్ పదార్థాలు ఉపయోగించి మనం రోజు తినేటువంటి పదార్థాల్లో వాటిని కలిపి కల్తీ ప్రోడక్ట్స్ని తయారు చేయడం. సో ప్రజెంట్ మనం ఇక్కడ చూసినటువంటి ఈ స్పైసెస్ ఏవైతే ఉన్నాయో, అటు లవంగం, ఇక్కడ ఈ లవంగాన్ని చూస్తే మనం ప్రతిరోజు ప్రతి కూరలో కూడా ఇట్లాంటి ప్రోడక్ట్ వేస్తూనే ఉంటాము. సో ఈ ప్రోడక్ట్స్ని కల్తీ చేసేందుకు కొంతమంది కేటుగాళ్ళు ఏ స్థాయిలో వీటిని తయారు చేస్తున్నారంటే, ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ ఫుడ్ కలర్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఇవన్నీ కూడా ఫుడ్ కలర్స్. సో ఈ ఫుడ్ కలర్స్ ఉపయోగించి వీటిని తయారు చేస్తున్నారు. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ప్రతి స్పైసెస్ ఇక్కడ మనం చూడొచ్చు షాజీరాకి సంబంధించినటువంటి వాటిలో కూడా ఇక్కడ కంప్లీట్గా గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ ఉపయోగిస్తున్నారు. అండ్ సేమ్ టైం ఇక్కడ ఆవాల్లో అయితే ఏకంగా ఇక్కడ మనకు చూపిస్తున్నటువంటి ఈ ఫ్యాబ్రిక్ డై అంటే జనరల్లీ బట్టల కోసం ఇట్లాంటి ఫ్యాబ్రిక్ డైని యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ చాలా క్లియర్గా ఈ ఫ్యాబ్రిక్ డైకి సంబంధించినటువంటి ప్యాకెట్స్, సో ఈ ప్యాకెట్స్ ఉపయోగించి ఈ తరహాలో కల్తీ ఆవాలను తయారు చేస్తున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి కల్తీ ఆవాలకు సంబంధించి ఇక్కడనే మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది ఏది ఒరిజినల్ ఏది నకిలీనా అని చెప్పేసి. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ పౌడర్ని అంతా కూడా మిక్స్ చేసి ఒక ఆవాలను తయారు చేస్తున్నారు. సో ఇప్పుడు ఒక జెన్యూన్గా కనిపించేటువంటి లవంగానికి సంబంధించి ఇక్కడ మనం ఒక చిన్న డెమోని మనం ఇక్కడ చూడొచ్చు. ప్రజెంట్ మనం తీసుకున్నటువంటి ఈ లవంగాలు ఏవైతే ఉన్నాయో ఇవి కల్తీ ప్రోడక్ట్స్ ఉపయోగించి అంటే ఫుడ్ కలర్స్ కావచ్చు, రిమైనింగ్ కల్తీ ఉపయోగించి చేసినటువంటి లవంగాలు ఇవి. సో వీటిని వాటర్లో వేసి కొద్దిసేపు అట్లే పెడితే మనకి ఏ టైప్ కలర్ మనకి ఇక్కడ కనిపిస్తుందో చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ మనకి అండ్ సేమ్ టైం జెన్యూన్ లవంగాలు అంటే ఇది ఎట్లాంటి కల్తీ లేకుండా ఒరిజినల్ లవంగాలను ఇక్కడ వేస్తే మనకి ఎట్లాంటి కలర్ కూడా మనకి ఇక్కడ
కనిపించడం లేదు. సో వీటిని కనుక మిక్స్ చేసి చూస్తే ఇక్కడ మనకు వస్తున్నటువంటి కలర్, ఈ కలర్ చూస్తేనే చాలా క్లియర్గా ఏది జెన్యూనో ఏది కల్తీ అనేటువంటి చాలా క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఇళ్ళల్లో మనకి ఇట్లాంటి ఏది కూడా కనిపించదు. ఎందుకంటే బేసిక్గా వీటిని ఎప్పుడు కూడా మనము నీళ్ళల్లో వాష్ చేయము అండ్ సేమ్ టైం వీటిని అట్లనే కూరలలో కలుపుతూ ఉంటాము. సో ఇదే ఇప్పుడు ప్రజల ఆరోగ్యానికి తీవ్ర హానికరంగా మారుతుందంటూ కూడా పోలీసులు చెప్పినటువంటి వర్షన్. సో ఈ టైప్ ఆఫ్ కల్తీ లవంగాలు లాంటివే దాదాపు ఒక 13 స్పైసెస్, అంటే ప్రతిరోజు మనం తినేటువంటి వంటకాల్లో ఉన్నటువంటి ఈ స్పైసెస్ని ఈ తరహాలో కల్తీకి పాల్పడుతున్నారు. ఇది వచ్చేసి కంప్లీట్గా జెన్యూన్ పదార్థాలు ఉపయోగిస్తే ఎట్లాంటి కలర్ కూడా మనకి ఇక్కడ కనిపించడం లేదు. కానీ ఇక్కడ మనం చూడొచ్చు, ఒక ఫుడ్ కలర్ని ఉపయోగించి ఈ తరహాలో చేస్తే మనకి ఇక్కడనే చాలా క్లియర్గా డిఫరెన్స్ అర్థమవుతుంది, ఏది జెన్యూనో ఏది కల్తీనో. ఈ తరహాలో కేవలం 1 కాదు 2 కాదు, మనకి ఇక్కడ పోలీసులు సీజ్ చేసినటువంటి ఈ మెటీరియల్ అంతా కూడా చూడొచ్చు. దాదాపు 13 రకాల ఐటమ్స్ని ఇట్లా ఉపయోగించి వీళ్ళు కల్తీకి పాల్పడుతున్నారు. సో వీరి మీద ఖచ్చితంగా అటెంప్ట్ టు మర్డర్, అంటే దాదాపు పరోక్షంగా ఒక వ్యక్తి చనిపోవడానికి వీరు కారకులు అవుతున్నారు. కాబట్టి అట్లాంటి వారిపైన అట్లాంటి సెక్షన్సే ఫస్ట్ టైం హైదరాబాద్ సిటీ పోలీసులు పెట్టారు. సో వీరి మీద పీడీ యాక్ట్ కూడా ఇన్వోక్ చేస్తామంటూ పోలీసులు చెప్తున్నటువంటి వర్షన్. సో ప్రజెంట్ ఈ కల్తీ అండ్ జెన్యూన్ ప్రోడక్ట్స్కి సంబంధించి ఖచ్చితంగా వీటి మీద ప్రజలకి కనీస అవగాహన ఉండాలన్నటువంటి నేపథ్యంతో పోలీసులు డెమోస్ అయితే ఈరోజు చూపించారు. మొత్తం ఒక 13 ప్రోడక్ట్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ సోంపులో కూడా కొన్ని ఫుడ్ కలర్స్ ఉపయోగించి షైనింగ్ వచ్చేందుకు మరికొన్ని పదార్థాలను కూడా ఇక్కడ వీళ్ళు యూజ్ చేశారు గ్రెయిన్ ఆయిల్కి సంబంధించి. సో ఈ తరహాలో 13 స్పైసెస్ ప్రోడక్ట్స్కి సంబంధించి వీళ్ళు కల్తీ చేస్తున్నారు. సో ఈ కల్తీ చేసినటువంటి వాటన్నిటిని కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కొన్ని ప్రాంతాలకి వీళ్ళు చేస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా సూపర్ మార్కెట్కి ఏమైనా వెళ్తున్నాయా అనేటువంటిది కూడా ఫర్దర్ దర్యాప్తులో పోలీసులు బయటపెట్టున్నారు. సో ఈ అక్యూజ్డ్ పైన అయితే ఇప్పుడు బిఎన్ఎస్ కింద సెక్షన్స్ నమోదు చేశారు. వీళ్ళపైన పీడీ యాక్ట్ కూడా పెడతామంటూ పోలీసులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. విడుదల సంపత్తో హైదరాబాద్ నుండి ప్రణిత టీవీ 9. ఈ పరిస్థితికి ప్రధాన కారణం పెరుగుతోన్న డిమాండ్, ముడి సరుకుల ధరల పెరుగుదల, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు సంపాదించాలనే దురాశ. పర్యవేక్షణ లోపాలు కూడా సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. కల్తీ మసాలాలు కేవలం రుచిని మాత్రమే కాదు, దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రభుత్వం తనిఖీలు కఠినతరం చేయడం, నాణ్యతా ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేయడం ఇప్పుడు అత్యవసరం. లాస్ట్ 1 వీక్ నుంచి ఈ అడల్టరేటెడ్ కలర్ మిక్స్ స్పైసెస్ పైన వర్కౌట్ చేసి దాదాపు 12 ప్రాసెసింగ్ యూనిట్ పైన రేడ్ చేయడం జరిగింది. ఆ 12 యూనిట్ నుంచి మన బయటకు వచ్చిందంటే చాలా షాకింగ్ ఫ్యాక్ట్స్ రివీల్ అయింది. ఇది ఇప్పటివరకు మేము చాలా కేసెస్ చూసాము, అది హైదరాబాద్ అడల్ట్రేషన్ వింగ్లో. దీంట్లో మేజర్గా ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నారు, కొంచెం అది ఆక్వా లిమిట్లో యూజ్ చేస్తున్నారు, పర్మిటెడ్ లిమిట్ పైన. సో అదే మేము చాలా కేసెస్ బుక్ చేసాము. బట్ ఇది పర్టికులర్ ఈ స్పైసెస్ కేసెస్లో అంటే ఈ అడల్టరెంట్స్ ఆర్ మిక్సింగ్ ఇండస్ట్రియల్ క్లాత్ డై కలర్ మిక్స్ చేస్తున్నారు. అది చాలా డేంజరస్ ఉంది. అది ఈ క్లాత్ డై కలర్తో పాటు టాల్కమ్ పౌడర్, తర్వాత ఆయిల్ కూడా మిక్స్ చేస్తున్నారు. సో ఈ చాలా పక్కా కలర్ ఉంది. అది ఈ మన ప్రాసెసింగ్ యూనిట్లో దొరికింది ఇది ప్యాకెట్, ఇది పక్కా కలర్. ఇది టెక్స్టైల్ ఇండస్ట్రీలో జనరల్గా యూజ్ చేస్తున్నారు. దీంట్లో చాలా హార్మ్ఫుల్ కెమికల్స్, మర్క్యూరీ, లేడ్, క్యాడ్మియం, అమ్మోనియా, అది సేమ్ మెటీరియల్ మన హెయిర్ కలర్లో కూడా ఉన్నాయి. అది సో ఇంత డేంజరస్ కలర్ వాళ్ళు ఈ మస్టర్డ్ సీడ్లో, తర్వాత జీరా, షాజీరాలో మిక్స్ చేస్తున్నారు. సో ఇది తిని తర్వాత లాంగ్ రన్లో మన స్టమక్ అప్సెట్ కావచ్చు, మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ కావచ్చు, అండ్ క్యాన్సర్ లాగా భయంకర డిసీజ్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో దాదాపు మన టీం దీనిపైన లాస్ట్ 1 వీక్ నుంచి చాలా మంచిగా పని చేసి ఆల్మోస్ట్ 25 టన్స్ ఆఫ్ స్పైసెస్ మేము సీజ్ చేయడం జరిగింది.